హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ ఫ్యాట్స్. ఈ మధ్యకాలంలో సోషల్ వెబ్సైట్లో వాట్సాప్ మెసెంజర్లో బాగా పాపులర్ అయ్యే న్యూస్ ఏదైనా ఉందంటే అది ఇదే. కూల్ డ్రింక్స్ అంటే మజా, ఫాంటా, మౌంటైన్ డ్యూ, 7 అప్, స్ప్రైట్ ఇవన్నీ కూల్ డ్రింక్స్లో ఎబోలా వ్యాధిగ్రస్తుడు ఒకడంట అలాగ కలిపేశాడని చెప్తున్నారు. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న విన్నపం, ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సరే, ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో ఏంటంటే అసలు కొంతమంది ఏం చేస్తున్నారంటే వాట్సాప్లో ఒక పోస్ట్ అయితే పెడుతున్నారు. అదేంటంటే దాంట్లో మ్యాటర్ ఏమైనా ఉంటుందంటే దయచేసి మిత్రులందరికీ ఫార్వర్డ్ చేయండి. భారతదేశం అంతటా హైదరాబాద్ పోలీసుల నుండి సమాచారం అందించబడిందంట. అదేంటంటే రాబోయే కొద్ది రోజుల్లో మజా, ఫాంటా, 7 అప్, కోకోకోలా, మౌంటైన్ డ్యూ, పెప్సీ ఇలాంటి కూల్ డ్రింక్స్ అయితే ఏమున్నాయో అవేవి తాగకూడదని చెప్తున్నారు. ఎందుకంటే వీటిలో ఒక కంపెనీకి చెందిన ఉద్యోగి అంట ఎబోలా అనే ప్రమాదకరమైన వైరస్ కలుషితమైన రక్తంలో కలిపారంట. అంటే ఇవాళ చెక్కింగ్ చేయకుండానే ఆడి బ్లడ్ తీసుకెళ్ళి కూల్ డ్రింక్స్లో కలిపేశారు. ఇది ఏమన్నా ఏంటి డ్రాకులా మూవీ ఏంటి? ఆడి బ్లడ్ తాగితే తోడేలైపోయి మీద పడిపోతాకి అసలు ఏమైనా బుర్ర ఉందా? ఆడు ఎలా రాశాడో చూసారా మీరు? చూసారు, ఇది రియలా ఫేక్ అని కాదు, కానీ నేను చెప్తున్నాను వినండి. అసలు ఆడు రక్తం తీసి ఆ కూల్ డ్రింక్స్లో ఎవరైనా కలుపుతాడా? అసలు ఎబోలా వ్యాధనో ఎవరైనా కంపెనీలో రానిస్తారా? అసలు ఒకసారి మీరు ఆలోచించండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆడు ఎక్కడ ఆఫ్రికాలో ఉంది ఎబోలా అనేది, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిందా? అక్కడి నుంచి ఇక్కడికి ఇటు నడుచుకుంటూ తీసుకొచ్చి రక్తం కలిపేసి దాంట్లో చేశారంట. దాడి చూడు, ఈ వార్త అంటే నిన్న ఎన్డీటీవీలో కూడా ప్రసారం అయిందంట. ఏది ఎడిటింగ్ చూసారా? మీకు ఆడ పెట్టిన పోస్ట్ ఇది ఎడిటింగ్ చూడండి. ఈ వార్త ఎన్డీటీవీలో ఛానల్లో వచ్చిందంట, ఇంటర్నేషనల్ అది న్యూస్ ఛానల్లో, దాంట్లో వచ్చిందంట. దయచేసి వీలైనంత త్వరగా ఈ సందేశాన్ని ఫార్వర్డ్ చేయండి. ఈ సందేశం ఫార్వర్డ్ చేయడం ద్వారా అంట కుటుంబ సభ్యులకు ఫార్వర్డ్ చేయండి, వీలైనంత ఎక్కువ షేర్ చేయండి అంట. ధన్యవాదాలు మీకు. అసలు అది చెప్పే మ్యాటర్ కూడా కన్వీనియంట్గా లేదు చూసారా? ఎడిటింగ్ కూడా క్లారిటీగా చేయలేదు, ఏదో చెప్పుకున్నట్టు పోయాడు అంతే అలాగా మ్యాటర్. కానీ ఇది చాలామంది తెలియక వాట్సాప్ మార్నింగ్ ఓపెన్ చేసి చూస్తుంటే ప్రతి ఒక్కరు ఇదే న్యూస్. వాటికి సంబంధించిన ఫోటోలు కూడా ఒకసారి చూడండి, మీకే అర్థమైపోద్ది. అయిగోండి, ఇది ఎక్కడ ముస్లిమ్స్ ఉన్నారు, గమనించారా? ఫోటో క్యాప్చర్ బాగా గమనించండి. ముస్లిమ్స్ ఉన్నారు, అక్కడ డెడ్ బాడీస్ కొన్ని ఉన్నాయి. ఆ మనుషులను ఒకసారి గమనించండి, మీకే అర్థమైపోతుంది. అది ఒక ముస్లిం ఫంక్షన్లో జరిగిన తొక్కిసలాట్లో చనిపోయిన వ్యక్తులు అన్నమాట. గమనించారు? అయ్యి ఒక్కొక్కరు చూసారా ఎలా ఉన్నారో? ఆ ఫొటోస్, ఆ పిక్స్ తీసుకొని కోకోకోలా బాటిల్స్ ఉన్నాయి కదా, సరిగ్గా ప్రొడక్షన్ అవ్వలేదన్నమాట. స్టిక్కరింగ్ అవి ప్యాకింగ్ మొత్తం అవ్వలేనివన్నీ తీసుకొని బ్లడ్ కలిపేసినట్టు, ఏ బ్లడ్ కూడా లేదు అక్కడ. అలా ఫోటో తీసి ఇదో ఫోటో అదో ఫోటో ఇంకొకటి. దీనికి అసలు పోలీసులు ఒకసారి చూడండి, నక్సల్స్ని చంపేస్తేనే అట్లా చేస్తారు వాళ్ళు, మూటలు కట్టేసి అలా ఉంటుంది, లేకపోతే ఏ యాక్సిడెంట్ అయిపోయి ఉండొచ్చు. ఈ ఫోటో కూడా చూడండి ఒకసారి. ఇవేమన్నా వాళ్ళు చేసినోడికి ఎవరికైనా కొంచెం ఐడియా అన్న ఉందా? ఎట్లా చేశాడు? కూల్ డ్రింక్స్ తాగొద్దు, ఓకే, కూల్ డ్రింక్స్లో రసాయన పదార్థాలు ఉంటే తాగకూడదు, అది కరెక్టే. మరీ ఎక్కువ తాగితే అవి డేంజర్ అని అందరికీ తెలుసు. వాడు ఏదో కంపెనీ మీద పగ తీర్చుకుందామని అట్లా చేశారు. ఈ వీడియోని అయితే మీరు గమనించండి, మీకు ఆటోమేటిక్గా మీకే అర్థమైపోద్ది. ఎబోలా వ్యాధిగ్రస్తుని ఎవరన్నా ఫ్యాక్టరీలోకి రానేస్తారు లోపలికి. దయచేసి ఎవరు రానివ్వడు, ఎందుకంటే చెకింగ్ చేస్తారనమాట. ఏదైనా ప్రొడక్షన్ జరుగుతుందంటే, ఒక కూల్ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్ ప్రొడక్షన్ జరుగుతుందంటే ఫ్యాక్టరీలో వాళ్ళ డైలీ హెల్త్ ఇష్యూ చూసుకుంటారు. వాళ్ళ కెమికల్స్ ఎంత కలుపుతున్నారో, షుగర్ ఎంత కలుపుతున్నారు, ప్రతిదీ చెకింగ్ చేసుకుంటారు. ఎవడో కావాలని అలా ఎడిట్ చేసి, అది ఇంటర్నేషనల్ న్యూస్ ఛానల్లో వచ్చిందంటే పెద్ద కామెడీ అనమాట. ఎన్డీటీవీలో వచ్చింది అన్నారు. ఆల్రెడీ డ్రింక్స్లో ఏదైనా కెమికల్స్ కలుపుతూ ఉంటారు, యాసిడ్ లాంటివి కలుపుతారు. అవి తాగటం వల్ల ఎక్కువ మనకే ప్రమాదమే, ప్రొస్టేట్ క్యాన్సర్లు వస్తాయి. అవి మాత్రం పక్కా చెప్పగలను. ఎందుకంటే ప్రతి ఒక్కడు ఏం చేస్తాడంటే బిర్యానీ తిని థమ్సప్, 7 అప్, స్ప్రైట్ ఇలాంటివి తీసుకుంటారు, కోకోకోలా ఇలాంటివి తీసుకుంటారు. ఆ రెండు ఏంటంటే ఇది మసాలా ఐటము, అదేమో కరిగిచ్చే ఐటమ్ కాబట్టి రెండు చేసుకునేసరికి కొంచెం స్టమక్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, లేకపోతే వామిటింగ్స్ వస్తాయి. అది కొంతమందికి, అంతమందికి కాదు, కొంతమందికి అయితే నేను చెప్పగలను అనమాట. ఇలా అర్థం కాని పోస్టులు చూసి దయచేసి వాట్సాప్లో మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ చేయకండి. మీరు కొంచెం, మీకు బ్రెయిన్ ఉంది కదా, ఒక్కసారి ఆలోచించండి. ఎబోలా వ్యాధిగ్రస్తుడు ఎవడైనా రక్తం తీసి ఆ కూల్ డ్రింక్స్లో కావాలనే కలుపుతారా?
మీ ఊహకే వదిలేస్తున్నాను. ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. ఇప్పుడు ఎయిడ్స్ ఉన్న పేషెంట్ని దాంట్లో పెట్టుకుంటారా? మెడికల్ చెకప్ లేకుండా ఫ్యాక్టరీలో తీసుకుంటారా? ఒక విషయం చెప్పండి. అవి ఎంఎన్సీ కంపెనీలు కదా, అవి మల్టీనేషనల్ కంపెనీ, ఇంటర్నేషనల్ కదా. థమ్సప్, స్ప్రైట్ మన ఇండియన్ బ్రాండ్స్ ఏమీ లేవు, అన్నీ ఇంటర్నేషనల్ బ్రాండ్సే. ఏంటంటే అక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చుకొని దానికి సంబంధించి ముడి సరుకు ఉంటుందిగా, ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు అంతే. అవి తాగకూడదు, ఎబోలా, రక్తమంది ప్రొడక్షన్ ఈ పాటికి ఎప్పుడు ఆపేస్తారు కదా. ఏం పెద్ద న్యూసెన్స్ అయిపోద్ది కదా. గవర్నమెంట్ ఏమన్నా ఎరుపప్ప పట్టించుకోదా ఏంటి? మనుషులు హెల్త్ గురించి నెగ్లెక్ట్గా ఉంటారేంటి? వాళ్ళు పట్టించుకుంటారు కదా. ఎవరో కావాలనే చేసిన ఇది పోస్ట్ ఎవడో కావాలనే చేసుకున్నారు. ఇది ఏంటంటే చిన్న మ్యాటర్ రాసి ఇలా భయపెడదాం, జనాన్ని భయపెడదామని చేసిన మ్యాటర్ అన్నమాట. ఇది ఖచ్చితంగా అయితే నేను ఫేక్ అని చెప్పగలను. మీరు ఆలోచించుకోండి, ఒకసారి మీకే అర్థమైపోద్ది. సరే, ముక్కు మొహం తెలియని పోస్టులు ఏవి మీరు పోస్ట్ చేయకండి దయచేసి. సరే, సో దట్ వీడియో అంతే గైస్. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం.